మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యాలకులు అందరికీ సుగంధ ద్రవ్యంగా మాత్రమే తెలుసు. కానీ దీంట్లో ఉండే ఔషధ నిధులు, ఔషధ విలువలు అపారం. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నోటి దుర్వాసన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇండైజెషన్ వరకు అనేక సమస్యలకు ఇది పరిష్కారం. అధిక బరువు దగ్గర నుంచి ఇంకా అనేక మానసిక ఒత్తిడి, నిద్రారాహిత్యం ఇలాంటి వాటికి ఎన్నిటికో ఇది ఔషధం కింద పనిచేస్తుంది. అయితే ఈ యాలకుల్ని ఎలా వాడాలి అనేదే ఇక్కడ కీలకం. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. కేవలం ఒక చిన్న సుగంధ ద్రవ్యంగా అనుకునే యాలకులు అనేది మీ శరీరంలో అద్భుతమైనటువంటి మార్పుల్ని తీసుకురాగలుగుతుంది. కేవలం 15 రోజుల పాటు ప్రతిరోజు 2 యాలకులను తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం అనూహ్యంగా మెరుగుపడుతుంది. భారతీయ వంటకాల్లో యాలకులు అనేవి ఒక విడదీయలేని భాగం కింద ఉంటాయి. దీన్ని టీలో వేసుకోవటమే కాకుండా నేరుగా తీసుకోవటం వల్ల పొట్ట, గుండె, మెదడుకి ఎంతో మేలు జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా యాలకులు అనేవి వాత కఫ దోషాలకి ఒక విరుగుడిగా పనిచేస్తూ సమతుల్యం చేస్తాయి. ఆయుర్వేదంలో 2 రకాల యాలక్కాయలని చెప్పారు. ఒకటి సూక్ష్మయాల, 2 బృహద్యాల. సూక్ష్మయాల అంటే చిన్న యాలక్కాయలు, బృహద్యాల అంటే పెద్ద యాలక్కాయలు. రెండిట్లో కూడా ఔషధ విలువలు ఉన్నాయి. అయితే మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఈ సూక్ష్మయాల అనే దానికి సుగంధ తత్వాలు ఎక్కువ, ఇంతే తేడా. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ శరీరంలో ఆమం అంటే టాక్సిన్స్ చేరకుండా చూసేటువంటి ఈ అద్భుత ఔషధం గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జీర్ణ ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పుల్ని మీరు యాలకులతోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతిరోజు 2 యాలకులను నమ్మటం వల్ల కలిగేటువంటి మొదటి మార్పు ఏమిటో తెలుసా? మీ జీర్ణక్రియలో దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. యాలకులు అనేవి శరీరంలో జీర్ణ శక్తిని, జీర్ణ అగ్నిని ప్రజ్వలింపజేస్తాయి. సాధారణంగా కొన్ని పదార్థాలు తిన్నప్పుడు ఏం జరుగుతుంది? కడుపులో మంట లేదా ఎసిడిటీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. కానీ యాలకులు అలాంటి మంట లేకుండా జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. ఇది యాలకుల ప్రత్యేకత. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ ఇలాంటి సమస్యలను నివారిస్తుంది. భారీ భోజనం తర్వాత కలిగేటువంటి అసౌకర్యాన్ని తగ్గిస్తూ ఆహారం త్వరగా అరిగేలాగా చేస్తుంది యాలకులు. ఆయుర్వేదంలో దీన్ని దీపన పాచన ప్రభావం అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని సరైన రీతిలో విచ్ఛిన్నం చేస్తూ దాంట్లో ఉండేటువంటి పోషకాలని శరీరం గ్రహించేలాగా చేయటం. మన శరీరంలోని మెజారిటీ వ్యాధులు జీర్ణక్రియ మందగించడం వల్లనే వస్తాయి, మీకు తెలిసిందే. అందుకే యాలకులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కరెక్ట్ అవుతుంది కాబట్టి సగం అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. నోటి ఆరోగ్యానికి, స్వచ్ఛమైన శ్వాసకి ఈ యాలకులు మీకు ఉపయోగపడతాయి. సోషల్ ఐసోలేషన్కి కారణం నోటి దుర్వాసన అందరికీ తెలిసిందే. యాలకులు ఈ సుగంధ ద్రవ్యం మాత్రమే కాకుండా సహజ సిద్ధమైన మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. మార్కెట్లో మీకు లభించేటువంటి కృత్రిమ మౌత్ ఫ్రెషనర్ల తోటి ఇబ్బంది ఏంటంటే రసాయనాలు, చక్కెర ఇలాంటి వాటితోటి ఇవి తయారవుతాయి. వీటికి బదులుగా యాలకుల్ని నమిలితే నోట్లో ఉండేటువంటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి నోటి లోపల ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచుతాయి. జీర్ణక్రియ అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి నోటి ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఇక్కడ లాజిక్. భోజనం చేసిన తర్వాత కలిగే మలబద్ధకం లేదా బద్ధకం, శరీరం బరువుగా అనిపించడం ఇలాంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. యాలకులు వాయుహార ఔషధం కింద, వాతాహారం కింద పనిచేస్తూ పొట్టను తేలిగ్గా ఉంచుతాయి. గుండె ఆరోగ్యం, రక్తపోటు కంట్రోల్ ఇవన్నీ కూడా యాలకులతో సాధ్యం. యాలకులు ఆక్సీకరణ నిరోధకాలను కలిగి ఉంటాయి, యాంటాక్సిడెంట్స్ని. ఇవి రక్త ప్రెషర్ని అంటే బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తూ గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల ఈ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంటుంది. యాలకులు చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇలాంటి ఈ రక్తపోటు హెచ్చుతగ్గుల్ని కంట్రోల్ చేస్తాయి. అయితే యాలకులు నేరుగా ఒక యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్ లాగా కాకుండా ఇది ఇండైరెక్ట్గా మీకు పనిచేస్తుంది ఆందోళన తగ్గించడం ద్వారా. రోజు అలవాటుగా తీసుకోవడం వల్ల రక్తపోటు దీంతో కంట్రోల్లో ఉంటుంది. ఈ రోజులలో ఒత్తిడి అనేది రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం కాబట్టి యాలకులను తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ ఎలా అవుతుందంటే ఒత్తిడి తగ్గడం వల్ల కంట్రోల్ అవుతుంది. శరీర ప్రక్షాళన, వాపు తగ్గింపు ఇలాంటివి కూడా యాలకులతో సాధ్యం. చాలామంది ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బినట్టుగా ఉండటం, కళ్ళ కింద వాపు తయారవటం, కాళ్ళలో వాపులు రావటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఎక్కువగా నీళ్లు నిలిచిపోవటం అంటే వాటర్ రిటెన్షన్. యాలకులకి మూత్ర విసర్జన పెంచే గుణం ఉంటుంది, అంటే డయూరిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది శరీరంలో ఈ అనవసరపు నీటిని, వ్యర్థాలని బయటికి పంపించేస్తుంది. దీనివల్ల ముఖం పైన వాపు, కాళ్ళలో వాపులు, కళ్ళ కింద బ్యాగ్స్, ఇలాగే కాలేయం పనితీరు తగ్గటం ఇలాంటివన్నీ మెరుగుపడి శరీరానికి కొత్త ఉత్సాహం దీంతో వస్తుంది. శరీరంలో విషతుల్యాలని తొలగిస్తూ సహజమైన ప్రక్షాళన చేయడంలో యాలకులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. మానసిక అలవాటుని దూరం చేసే శక్తి కూడా యాలకులకు ఉంది. యాలకులు పొట్టకే కాకుండా మెదడుకి కూడా మేలు చేస్తుంది. నిరంతరం కూడా మానసిక శ్రమ చేసేవాళ్ళు లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాళ్ళు
రోజు 2 యాలకులను తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మానసిక అలసటని తగ్గిస్తూ ఫోకస్ అంటే ఏకాగ్రతను పెంచుతుంది. ఒకవేళ ఒత్తిడి వల్ల రాత్రిపూట నిద్ర సరిగ్గా రాకపోతూ ఉంటే, పడుకునే ముందు యాలకుల పొడిని కాస్త పాలకు కలుపుకొని తీసుకుంటే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని రిలాక్స్ చేసి గాఢ నిద్రకు కారణమవుతుంది. ఇక యాలుకలతోటి మీరు అనేక ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన కలయికలు మీరు తెలుసుకోవాలి. అంటే యాలకుల్ని కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు, యాలకుల్లో ఉండే గుణాలు, ఇతర పదార్థాల్లో ఉన్న గుణాలు 2 కలిసి ఆహ్, కాంబినేషన్స్‌లో ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తాయి. కాబట్టి సినర్జిటిక్ యాక్షన్ వీటికి ఉంటుంది. ఇది తెలుసుకుందాం. జీర్ణక్రియ కోసం, ఎసిడిటీ కోసం ఒక మంచి కాంబినేషన్ ఉంది. భోజనం చేసిన తర్వాత ఒక యాలకుల లోపల ఉండే గింజలు, అలాగే అర స్పూన్ సోంపు కలిపి నమలాలి. యాలకులు అనేవి ఎసిడిటీని తగ్గిస్తుంది. సోంపు అనేది గ్యాస్‌ని బయటకు పంపించి పొట్టను తేలిగ్గా ఉంచుతుంది. రక్తపోటు, ఆందోళన ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక మంచి కాంబినేషన్ యాలకులతో ఉంది. ఉదయం పూట 2 యాలకుల గింజల్ని తీసి కొద్దిగా దంచి గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగేయాలి. ఇది నర్వస్ సిస్టమ్‌ని ప్రశాంతపరిచి రక్త ప్రెషర్‌ని క్రమబద్ధం చేస్తుంది. నోటి దుర్వాసన మీ సమస్య అయితే యాలకులు మీకు పరిష్కారం చూపిస్తుంది. యాలకులతో పాటు ఒక లవంగాన్ని ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. యాలకులు ప్లస్ లవంగం కలిపిన వెళ్తే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది చిగుళ్ళు, పళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. ఉదయం అల్పాహారానికి ముందు 2 యాలకుల గింజల పొడి, ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఈ మిశ్రమం జీవక్రియని అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేసి తీపి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు ఉపశమనానికి కూడా ఒక మంచి కాంబినేషన్ ఉంది. యాలకుల పొడి, సొంటి పొడి సమానంగా తీసుకొని కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇది ఛాతీలో పెరిగిపోయిన కఫాన్ని కరిగించి శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. మంచి నిద్ర కోసం కూడా యాలకులతో మిశ్రమం ఉంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో ఒక యాలకుల లోపల ఉండే గింజను దంచి మరిగించి తాగాలి. ఇది మనసుని శాంతపరిచి ఒత్తిడిని దూరం చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కేవలం సుగంధం కోసం వాడే యాలకులు అనేవి మన శరీరంలో జీర్ణ వ్యవస్థ, గుండె, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో, సరైన పదార్థాలతో కలిపి తీసుకోవటం కీలకం. దీంతో దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి చిన్న చిన్న మార్పుల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం అనేది, దాని నిర్మాణం అనేది సాధ్యమవుతుంది. చిన్న యాలకుల్లోనే పెద్ద ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.